శ్రీకాకుళం జిల్లా బుడితి సిహెచ్సి ల్యాబ్ అసిస్టెంట్ గొండు మురళి ఇల్లు ఆఫీస్పై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గతంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏగా మురళి 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉదయం నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం స్వగ్రామం లింగం నాయుడుపేట, దంతి గ్రామాలతో పాటు బుడితి సిహెచ్సిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 5 బృందాలుగా విడిపోయి సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా బుడితి పిహెచ్సిలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి గుండు మురళి ఇంటిపైన అతని బంధువుల ఇళ్లపైన కూడా ఏసీబీ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఈ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఈయన డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ వద్ద గత 5 ఏళ్ళు కూడా ఈయన ఏదైతే పిఏగా పనిచేశారు, ఆయన ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తులపైన ఏదైతే ఆదాయానికి మించి ఆస్తులు అనేటటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే మొత్తం ఏకకాలంలో 5 బృందాలుగా ఈ దాడులు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇల్లు ఇది, ఇక్కడతో పాటు నర్సన్నపేటలో ఉన్నటువంటి వివిధ ఇళ్లపైన కూడా దాడులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ఒక టీం ఈయన తాలూకా ఆస్తుల పైన మొత్తం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏసీబీ రైడ్స్ అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, చర్చ చేస్తూ ఉన్నారు. ఈయన తాలూకా ఏదైతే వివిధ డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర ఏదైతే పత్రాలను కీలక సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మురళి స్వగ్రామం లింగన్న నాయుడుపేట కానీ ఇతర ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ 5 చోట్ల ఏదైతే కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ప్రస్తుతం ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా లింగం నాయుడుపేట కానీ ఇతర ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ పనిచేసినటువంటి సమయంలో కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో కూడా ఈయన కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా ఏకకాలంలో ఈ అనేది దాడులు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూడొచ్చు, గతం కొన్నేళ్లుగా ఏదైతే ఈయన పైన కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏసీబీ ఈ ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా 5 చోట్ల ఈ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే దీనికి ఇంకా పూర్తి సమాచారం అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది. దాడులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఈ 5 చోట్ల కూడా ప్రాపర్టీని కానీ ఇతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని తర్వాత ఏసీబీ అధికారులు వెల్లడించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.